అందరికీ నమస్కారం. ఈరోజు ఒక సుమతి శతక పద్యం నేర్చుకుందాం. ఎప్పటికెయ్యది ప్రస్తుతమప్పటికా మాటలాడి అన్యుల మనముల్ నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ. మరొకసారి నెమ్మదిగా చెప్తాను. ఎప్పటికెయ్యది ప్రస్తుతమప్పటికా మాటలాడి అన్యుల మనముల్ నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ. ఈ పద్యంలో ఎప్పుడు ఎలా మాట్లాడాలి, సందర్భోచితంగా ఎలా మాట్లాడాలి చెప్తున్నారు. ఈ విధంగా మనము ఎదుటి వాళ్ళ మనసులు నొప్పించకుండా, మనము కూడా నొచ్చుకోకుండా మాట్లాడడం చాలా ముఖ్యం. ఈ విషయాన్నే త్యాగరాజస్వామి శ్రీరాముడు, శ్రీకృష్ణుల ఉదాహరణలు చెబుతూ సమయానికి తగు మాటలాడినే అంటారు. అంటే శ్రీకృష్ణుడు కూడా యుద్ధరంగంలో ఎంత అవసరమో అంతవరకే జాగ్రత్తగా మాట్లాడి గీతను బోధించి అర్జునుణ్ణి యుద్ధోన్ముఖుణ్ణి చేశాడు. అట్లా మనం ఎప్పుడు ఎంత అవసరమైతే ఆ సందర్భంలో ఆ విషయమే మాట్లాడుతుంటే మన మాటకి కూడా విలువ పెరుగుతుంది. ఊరికే అనర్గళంగా మాట్లాడుతున్నాము కదా అని సమయం సందర్భం లేకుండా మాట్లాడితే చాలా చులకనైపోతాము. అనవసరంగా గొడవలు కూడా పెరుగుతాయి. అందుకే అంటారు గదా! నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. మన మాట మంచిదైతే అందరూ మనల్ని గౌరవిస్తారు. మనల్ని దుర్భాషలాడేవాళ్ళు కూడా దాదాపు ఉండరు. జై శ్రీరామ్. నమస్తే.